అద్దంకి దయాకర్ కాస్త అడ్డంకి ఎవరికి అడ్డంకి కాడు. అంటే మీరు అనుకుంటారు నేను అడ్డంకి కాదని, కానీ ఇన్ని సందర్భాల్లో కూడా ఎక్కడ నా పదవి అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు, పదవులు ఇస్తున్నారు. ఒక రకంగా ఒకరి రాక ఇంకొకరికి కొంత అంటే ఇప్పుడు మీ పార్టీ బలంగా లేదనుకుంటున్నారా? కేవలం పదవుల కొరకు వచ్చేటోళ్ళకే అవకాశాలు పెంచి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో చాలా మీరే ఆఫ్ సీఎం, నేనే అద్దంకి నేను రేవంత్ రెడ్డి గారి స్థాయి అని అంటే పదవి ఉంటే ఇంకా మనం చేయొచ్చు కదా. అది పార్టీ ఆలోచిస్తుంది. అంటే మీ మీద హిందూ వ్యతిరేకంగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు కదా వాళ్ళు కొంతమంది. చేసి రాముడు మీ చిన్నయ్య, సీత మీ చిన్నమ్మ అని ఈ మధ్యన అంటే ఇప్పుడు రాముడు వాళ్ళ చిన్నయ్య వాళ్ళ పెద్ద అయితే నా చిన్నయ్య నా పెద్దయ్య కాడ. రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనేది కూడా చెప్పినప్పుడు. హాయ్ నమస్తే. మనతో ఇప్పుడు కాంగ్రెస్ రెబల్ స్టార్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. కాంగ్రెస్లో చేరికలు అలకలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మనతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో చర్చించేందుకు దయాకర్ గారు ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తేనా. అద్దంకి దయాకర్ కాస్త అడ్డంకి దయాకర్ అని అనుకుంటున్నట్టు. ఇంతకీ కాంగ్రెస్లో అంటే ఎవరెవరినో పార్టీలోకి చేరుస్తున్నారు, అందలాలు ఎక్కిస్తున్నారు, కానీ పార్టీని అంటిపెట్టుకొని బంకలా ఫెవికోల్లా పట్టుకున్న మీకు పదవి ఎందుకు రావడం లేదు? ఈ చర్చ ఎందుకు జరగడం లేదు? అంటే ప్రజల్లో జరుగుతుంది చర్చ, కానీ పార్టీలో జరగట్లేదు. అద్దంకి ఎవరికి అడ్డంకి కాడు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా నా ఉద్యమ నేపథ్యమైన రాజకీయ నేపథ్యమైనా కూడా ప్రజలతో సహకారంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటాను. అంటే మీరు అనుకుంటారు నేను అడ్డంకి కాదని, కానీ ఎవరైనా అడ్డంకి ఈయన వస్తే మాకే అడ్డంకి అనేది మీ నేతలే, మీ పార్టీ నేతలే అనుకుంటున్నారు. అయితే అది వాళ్ళ సమస్య ఎవరన్నా అనుకుంటే, కానీ నేను అందరితో మంచిగా ఉండే ప్రయత్నమే చేస్తాను. ఎవరితో కూడా నన్ను అడ్డంకి అనుకున్న వాళ్ళని కూడా నేను ప్రేమగానే చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని సందర్భాల్లో కూడా ఎక్కడ నా పదవి కొరకు నా కెరీర్ కొరకు నేను ప్రయత్నం చేయలేదు. లేదు పార్టీ కొరకు అంటారా, లేకపోతే రేపు పార్టీ మళ్ళీ ఏమైనా సమస్యలు వచ్చినా కూడా కొట్లాడటానికి వారియర్గా ముందు ఉంటా. కానీ నా కెరీర్ విషయంలో వస్తున్న అంశాల్లో డెఫినెట్గా రేపు మంచి అవకాశం వస్తుంది. అప్పుడు అడ్డంకి అనుకున్న వాళ్ళంతా కూడా అద్దంకి మావాడి అనుకునే రోజులు కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు, పదవులు ఇస్తున్నారు. అంటే దీని పట్ల మీరు అంటే పార్టీని అంటుపెట్టుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అనుకోవట్లేదా? ఒక రకంగా ఒకరి రాక ఇంకొకరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో వస్తున్న వ్యతిరేకతను కూడా కాదనలేము, కానీ కొన్ని సందర్భాల్లో పార్టీ మరింత బలోపేతం కావడానికి కూడా అవసరమే అని నేను అనుకుంటా. ఎందుకంటే అట్లా కానిది ఈ చేరికల విషయంలో ఇంత ముందుకు పోవడానికి అవకాశం ఉండదు. లేకపోతే వద్దు అనుకుంటే వేరే ఈ ఎమ్మెల్యేస్ వచ్చేది కాదు. కానీ 10 సంవత్సరాల నుంచి పార్టీని పదే డిస్ట్రక్ట్ చేసిండు కేసీఆర్. ఫస్ట్ టైం ఒక 6 ఎమ్మెల్యేలని, 6 ఎమ్మెల్సీలని, సెకండ్ టైం ఒక 12 మంది ఎమ్మెల్యేలని, అసలు లోకల్ క్యాడరే లేకుండా చేసిన పరిస్థితిలో మళ్ళీ మన గడ్డి మొక్క కాక ఎట్లా భూమిలో ఉండి వర్షం రాగానే ఎట్లా వస్తుందో మళ్ళీ ప్రజల్లో ప్రేమ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దీన్ని సస్టైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని కొరకు కొన్ని సందర్భాలు ఇలాంటి పరిస్థితి అయితే వస్తుంది. వేరే అవకాశాలు పోతే ఇంకో కొత్త అవకాశాన్ని సృష్టించవచ్చు, లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ చేయొచ్చు అని అనుకునే ఈ స్థితికి వచ్చిందని నేను అనుకుంటాను. అంటే మొత్తంగా పార్టీకి చేరికలు నష్టం చేకూరుస్తున్నాయా, లేకపోతే నష్టం అనేది అయితే కాదు. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్లో వచ్చిన అభ్యంతరం ఏదైతే ఉందో అది ఆయనకు తెలిసి జరగాల్సి ఉందని కోరుకున్నాడు. తెలియకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయింది. కానీ అన్ని విషయాల్లో కొన్నిసార్లు చెప్పడం కూడా ఇబ్బందికరమే అవుతుంది అని ఆ పరిస్థితి వల్లనే చెప్పకపోయి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా కూడా వారి పట్ల ఉన్న రికార్డ్ అయితే పార్టీకి ఏం తగ్గదు. సంజయ్ గారు వచ్చినంత మాత్రాన జీవన్ రెడ్డి గారికి ఏదో నష్టం జరుగుతుంది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే వారు పార్టీలో సీనియర్ లీడరే కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడుతున్నాడు. ఉద్యమ కాలంలో కూడా
టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కలబడి నిలబడ్డాడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఉంటుంది, ఆ గుర్తింపు తగ్గించేది ఏమవుతుండదు. ఉంటుందని మీరు అంటారు, కానీ అలాంటి వ్యక్తే ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇంకా సామాన్యుగా కార్యకర్తలు కానీ సామాన్య లీడర్ల పరిస్థితి ఏంటి మరి? అంటే తను ఫీల్ అయిన దాన్ని కొంచెం పార్టీ కూడా ఆలోచిస్తున్నది. చాలామంది ఈ పరిస్థితి ఉన్నా కూడా పార్టీ కొరకు కొంత త్యాగం చేస్తున్న అవసరతను నేను గుర్తిస్తున్నా. రేపు ఇంకా పార్టీ మంచిగా అయితే మంచి అవకాశాలు వస్తాయిలే అనుకుంటే కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా చాలామంది నాయకులు. అంటే ఇప్పుడు మీ పార్టీ బలంగా లేదనుకుంటున్నారా? అంటే ఎందుకు చేరికలు? నార్త్ తెలంగాణలో కొంత ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. అది పోయినసారి కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కొంత నష్టమే పోయింది. అయితే అది సుదీర్ఘ రాజకీయ గమనంలో జరిగిన నష్టం అది. అంటే ముఖ్యంగా నార్త్ తెలంగాణ టీడీపీ వచ్చిన దగ్గర నుంచి కొంత కాంగ్రెస్కు కొంత వెనుకబడ్డ ఆ టీడీపీ ప్లేస్ను టీఆర్ఎస్ ఆక్యుపై చేసుకున్నది. కాంగ్రెస్ను పూర్తిగా నష్టం చేసే ఎత్తుగడల్లో ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరింది. అలాంటప్పుడు కొంచెం బలోపేతం కోసం స్థానిక నాయకత్వాన్ని ఇప్పుడు ఎన్ని ఏళ్ల తరబడి చేసిన నాయకులు ఆడ వేరే పార్టీలకు పోవాల్సి వచ్చింది బెదిరింపుల వల్ల, అక్రమ చేరికల వల్ల కూడా. సో ఇప్పుడు చాలా చెదరాయి అంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కొంత పార్ట్ కరీంనగర్ కానీ కొంత మెదక్ కానీ మేము చాలా బలపడాల్సిన అవసరం అవుతుంది. హైదరాబాద్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా బలహీనంగానే ఉన్నాం. 30 సీట్లు అరౌండ్ హైదరాబాద్ 30 సీట్లలో 1 సీట్ కూడా రాలేదు. సో అలాంటప్పుడు పార్టీ బలోపేతానికి కొంత నాయకత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది ఎమ్మెల్యేని తీసుకుంటేనే అవుతుంది అనేది కూడా ఏం లెక్క కాదు. కానీ అంటే ప్రజలు మీ వైపు ఉన్నారని అనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు సంఖ్య కోసమేనా? క్యాడర్ని పెంచే నాయకత్వాన్ని కూడా పెంచుకోవాలి. ఇప్పుడు యువ నాయకత్వాన్ని లేపుకోవాలి. ఇంకోవైపు ఇప్పుడు దానం నాగేందర్ గారు వచ్చిండ్రు, అది కల్ట్ కాంగ్రెస్. ఆయన మొదటి నుంచి కూడా కేకే గారు పుట్టిందే కాంగ్రెస్లో. సో వాళ్ళని కూడా బీఆర్ఎస్ ఆ రోజున డిఫెండ్. అంటే కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా, రమ్మనండి వస్తే మంచిది. బీజేపీ వాళ్ళు అదే ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ కూడా రేపు కాంగ్రెస్ తోని అంటే విలీనం చేసే పరిస్థితి. బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా రమ్మనండి. కాంగ్రెస్ మొత్తం రేపు దేశంలోనే కాంగ్రెస్ రాబోతున్నది. ఇది నాకు తెలిసి బీజేపీకి ఇది అత్యవసర మార్కులతో గెలిపించిండ్రు. చెప్పలేం రేపు బీజేపీ మొత్తం కూడా నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాంగ్రెస్కు ఇప్పటికే విపక్ష నేతగా ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఎన్నికైన తర్వాత దేశంలో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒక యువ నాయకుడు కొట్లాడినవాడు, అధికారం కొరకే కాదు కదా, భారత్ జోడో యాత్ర చేసింది ఒకవేళ అధికారం కొరకే అయితే అధికారం వచ్చు కదా, కానీ ప్రజల్ని ఏకం చేయడంలో సక్సెస్ అయినాం. ఆ మేరకు ఫలితాలు కూడా వచ్చినాయి. ఇంకా కొంచెం ముందడిగేస్తే అధికారమే వచ్చేది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్ అయితే పెరిగిందని నేను అనుకుంటా. సో రేపు వాళ్ళని కూడా రమ్మనండి. బీజేపీలో కేసీఆర్ బీజేపీలో వచ్చినాయి మాకేమున్నది. ఇప్పుడు రేపు ప్రజలకు ఎట్లా మేలు చేయాలనేది నెక్స్ట్ ఎజెండా ఉంటుంది, అంతే తప్పితే వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని పక్క తప్పిస్తారు కదా. ఎలా ఇప్పుడు ఒక నాయకుడు బలంగా ఉంటే ఆ నాయకునికి నష్టం ఉండదని నేను అనుకుంటున్నాను. కొంచెం ఇబ్బందులు ఎదురైతాయి మొదటి దశలో, కానీ బలమైన నాయకునికి ఎప్పుడు నష్టం జరగదు. మా నాయకులను నష్టపోవాలని ఎక్కడ కూడా పార్టీ ఆలోచించదు. వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇప్పుడు ఎమ్మెల్యేస్ వచ్చిన దగ్గర ఇంకో ప్రత్యామ్నాయం చూడొచ్చు. లేదంటే రేపు 2028కే ఆల్మోస్ట్ ఆల్ మీకు నియోజకవర్గాలు పెరుగుతాయి, 34 పైచీలకు నియోజకవర్గాలు పెరుగుతాయి. సో వాళ్ళని అకామిడేట్ చేయడానికి కూడా పెద్ద సమస్య కాదు. చాలామంది జూనియర్లకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో జరుగుతుంది. అంటే డీలిమిటేషన్ ఒకటి ఉన్నది, మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది, 34 సీట్లు ఉన్నాయి. సో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అది ఇంకెక్కువ పెరుగుతుంది. అలాంటప్పుడు మంచిగా ప్రజల కొరకు పనిచేయండి, సీట్లు తీసుకోండి, మంచిగా మీరే ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వడానికి అవకాశం తీసుకుంటాం. కాబట్టి వీళ్ళు రావడం వల్ల వాళ్ళకు జరుగుతుంది అంటంలో కొంత ఎందుకో నాకు పని చేసేటోళ్ళని పక్కన పెట్టేసి కేవలం పదవుల కొరకు వచ్చేటోళ్ళకే అవకాశాలు పెంచుతారని అయితే నేను అనుకోను. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో చాలా మీరే ఆఫ్ సీఎం, నేనే అద్దంకి నేను అనే దిశగా అంటున్నాడు, కానీ మాటలలో అంటున్నాడు, కానీ చేతులలో మాత్రం అది కనిపించడం లేదు. దీని వెనక అసలుకి ఏం జరిగింది? అలా అనడం కూడా ఒక గొప్పతనమే నా దృష్టిలో. నేను రేవంత్ రెడ్డి గారి స్థాయి అని నేను అనుకోవట్లే. ఎందుకంటే తన కష్టం ఉంది, తన శ్రమ ఉంది, తను ఎన్ని రకాలుగా పోరాటాలు చేసిండ్రు. అంటే నేను చెయ్యలేదని కాదు, కానీ
ఆ రేంజ్ అని నేను అనుకోను. బట్ ఆయనతో కలపడానికి చేసే ప్రయత్నం ఏంది, దయాకర్ నష్టపోయిందనే ఫీలింగ్ ప్రజల్లో ఉందనే ఉద్దేశంతో తనతో సమానం చేయడం అనేది ఆయన గొప్పతనం. మరి అట్లని చెప్పేసి నేను వారితో సమానం అని నేను అనుకోకుండా నాదేంటో నేనేం చేయాలనో నాకు తెలుసు, నన్నేం చేయాలనో వారికి ఇంకా మంచిగా తెలుసు. సో నా విషయంలో తను కేర్ తీసుకుంటాడని నమ్మకం నాకుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో నేను అందరిని మంత్రులను మిగతా పెద్దల్ని కలుస్తున్న క్రమంలో కూడా కొన్ని సందర్భాలు నీకు వ్యతిరేకత వచ్చింది, అయినా కూడా ఓపికతో ఉన్నావు కాబట్టి మంచిగా జరుగుతుంది, మంచిగా జరగాలని కోరుకుంటాం, మంచి జరుగుతుందని కూడా ఇప్పుడు ఆలోచన కూడా ఉన్నాయి. నేను ఇంకొకటి, మంచి జరిగితేనే పార్టీ, మంచి జరగకపోతే నా వ్యక్తిగతంగా మంచి జరగకపోతే పార్టీ కాదనే ఆలోచనతో లేను నేను. కాబట్టి ఇది కూడా కొంతమంది ఏమంటారు, దయాకర్ అసలు ఇంట్రెస్ట్ లేడు, ఏదో బుద్ధుడు కాక రాజత్యాగం చేసి పోయి ఏదో దేశాటన చేసినట్టు దయాకర్ కూడా పదవి వద్దని చెప్పి ఇక ఆయన పనులలో పడ్డాడు అని అంటే, పదవి కోసం పాకులాడడమో లేకపోతే పదవి కోసం కొట్లాడడమో నా నైజం కాదు. ప్రజల కోసం కొట్లాడడం అంటే మీరు నిరంతరం తిండి పెట్టకుండా కొట్లాడడం అన్నా ఏదైనా ఇష్యూ ఉంటే పదవి ఉంటే ఇంకా మనం చేయొచ్చు కదా, అది పార్టీ ఆలోచిస్తుంది. దట్స్ వాట్. ఇప్పుడు నేను పదవి వద్దని అనలేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే నేను కంటెస్ట్ చేసిన ఏరియా నుంచి నాకు అవకాశం కల్పించమని చెప్పినాం, ఏదో కారణాల వల్ల కల్పించలేకపోయిండ్రు, దాన్ని ఆల్టర్నేట్ చూస్తారని ఆతృతతో ఎదురు చూస్తున్నా. మధ్యన ఏంటంటే ఎమ్మెల్సీ ఆ పేరు దాకా వచ్చిపోవడం వల్ల కొంత ఈ మళ్ళీ దయాకర్కి అవకాశం వస్తుందా లేదనే ఒక ఆందోళన ఉన్నది. కానీ ఎప్పటికైనా నాకు మంచి అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ ఉన్నది, పైన అధిష్టానం కూడా. అంటే ఎప్పుడు ఆ టైం ఎప్పుడు వస్తుంది, ఏ టైం వరకు అద్దంకి దయాకర్ వెయిట్ చేస్తాడు? ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు ఇది సందర్భం అంతా జరుగుతున్నది కదా, మంత్రులు జరుగుతున్నది, పీసీసీ జరుగుతున్నది, మిగతా అంశాల చర్చ జరుగుతున్నది. అలాంటప్పుడు నన్ను ఎక్కడ నా సేవలు వినియోగించుకోవాలని పార్టీ అనుకుంటుందో అక్కడ డెఫినెట్గా అవకాశం కల్పిస్తారు. లేదు అని అంటే ఒకవేళ ఇంకా కొంత తాత్సారం జరుగుతుంది అనుకుంటే కూడా చూడాలి ఎప్పటి వరకు దాన్ని ఉంటుంది అనేది. అంటే ఈ లోపల మీరు పదవి రాకున్న బీసీ వాదం ఎత్తుకొని బీసీ నినాదాన్ని బాగా వినిపిస్తున్నారు అనేది టాక్ వినిపిస్తుంది. నేను అది డిలే చేస్తే కూడా ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకున్నాం కదా నేనైతే. అంటే మీన్స్ ఇప్పుడు డిలే అయిందనుకోండి, పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచనే అది. అంటే ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అనేది, జనగణన అనేది ఇక్కడ మా పార్టీ విధానమే. తర్వాత జాతీయ స్థాయిలో రేపు రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు జనగణన చట్టసభలో రిజర్వేషన్లు పోరాడతారు. అంతకంటే ముందు నేను సరే మాలమానాడుగా ఉన్నప్పటికి కూడా కుల సంఘం పేరు మీద అందరినీ మమేకం చేయలేం కాబట్టి అఖండ్ భారత్ అనే పేరు మీద ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ఓబీసీ సంఘాలన్నిటి కూడా, దేశవ్యాప్తంగా ఉండే సంఘాలన్నిటిని కూడా ఏకం చేయడం, మొదటగా దాన్ని సామాజిక చైతన్య యాత్రగా చేయాలని ఒక ఆలోచన ఉంది. దాన్ని ఎంతవరకు ఇప్పుడు కార్యరూపం ఎప్పటివరకు అయింది అనేది చూడాల్సిన అవసరం ఉంది. అది దాంట్లో మేజర్గా ఈ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లో ఒక అంశం, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు. ఓకే, అది ఎందుకంటే 26కి డీలిమిటేషన్ ఉంటుంది, చట్టం అయి ఉన్నది. దాంతోపాటు మిగతా న్యాయస్థానాల్లో ఇతరత్ర వాటిల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతున్నది. ఆ అంశాలు మేజర్గా మాత్రం ఓబీసీ టార్గెటెడ్గా. ఓబీసీ ఎందుకంటే దాదాపు 75 సంవత్సరాలు ఇప్పటివరకు చట్టసభలో రిజర్వేషన్లు బీసీలకు జరగలే. ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు కొంత ఏమంటారు ఓబీసీ కాన్సెప్ట్తో దాన్ని ఆ రోజు ఒప్పుకున్నాడు కాబట్టి అంతో ఇంతో వచ్చింది, మహిళలకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి కుమారుడే ఆయన ఏమన్నాడు ఒక మాట, ఇది నా రాజకీయ లక్ష్యం కాదు ఓబీసీలకు జనగణన చట్టసభలో రిజర్వేషన్లు అనేది, అది నా జీవిత లక్ష్యం అన్నాడు. సో మా నాయకుని యొక్క ఆలోచనలకు మేము సమానంగా ఆలోచించే విధంగా ఉండాలి. నాకు ఉన్నది ఇది, ఒకవేళ ఖాళీ సమయం దొరికితే నేను చేయాల్సిన వాటిల్లో ఖాళీ సమయం కాదు, అసలు రాజకీయాల్లోకి రాకపోతే చేయాల్సిన పనుల్లో ఇది ఉండే. అంటే అఖండ భారత్ పేరిట దేశవ్యాప్తంగా బీసీ యాత్ర అనేది చేపట్టబోతున్నాడు. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున అద్దంకి దయాకర్ దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, రాబోతున్నా అనేది ఇంటర్నల్గా అయితే పూర్తి సమాచారం అయితే జరుగుతున్నది. అంటే ఎక్కడెక్కడ యాత్ర ఏ విధంగా చేపట్టబోతున్నారు అసలు దాన్ని కూడా మొత్తం అంటే అన్ని రాష్ట్రాల్లో ఉండేటట్టు అని అయితే అనుకుంటున్నాను నేను. ఒకవేళ నాకేమైనా అవకాశం వచ్చిందనుకోండి, ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులతో పాటు
ఓసీల్లో కూడా డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి బ్యాకప్ ఉంటూ వాళ్ళని లీడర్గా ముందుకు పంపించే ప్రయత్నం కూడా ఉంటుంది. రెండు రకాలు. ఒకవేళ నాకు ఏది ఇంకా ప్రభుత్వ పరంగానో అధికార పరంగానో నాకు ఏది లేదనుకోండి, పార్టీకి పని చేసుకుంటుంది. ఇది పార్టీ లక్ష్యాల్లో ఒకటి కాబట్టి నేనే ముందుండి నడిచే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తా, నేను వీళ్ళకు దన్నుగా ఉంటూ నాకు ఒక టార్గెట్ 100 లీడర్స్ని తయారు చేయాలనేది ఒకటి ఉంది దానికి. ఎందుకంటే ఓబీసీ లీడర్షిప్లో ఒక అశాంతి ఉన్నది, దాన్ని నేను గమనించిన కాబట్టి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా లీడర్లను తయారు చేయడం కాదు, లీడర్లకు ఈ కార్యాచరణను ముందుకు తీసుకునే బాధ్యతను పెట్టి మనం దాన్ని చేయాలనే ఆలోచన. రెండు రకాలుగా. ఎందుకంటే ఒకవైపు మహిళ ఈ దేశంలో నష్టపోయినది, రెండవది ఓబీసీ కూడా నష్టపోతున్నది. కాబట్టి ఈ రెండు వర్గాలను నాకు అంబేద్కర్ పూలే ఐడియాలజీతో ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ కాంటెక్స్ట్లో కూడా దీన్ని ఆలోచించినప్పుడు ఆ వర్గాల నష్టం అనేది అభివృద్ధికి ఆటంకం. అది ఇప్పుడు ఓబీసీల్లో రిజర్వేషన్ల గురించి ఒక అశాంతి వస్తే నేనెందుకు సెకండ్ గ్రేడ్గా ఉండాలి, అందరికి అవకాశాలు వచ్చేది అనేది ఉన్నది. ఆయన పోరాడేది మొత్తంగా కూడా రాజకీయం దగ్గరికి వచ్చే వరకు కొలాప్స్ అవుతున్నది. ఏ జాతి అయితే రాజకీయంగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేదో ఆ జాతి క్రమేపీ అంతరించకపోద్ది అనేది చరిత్ర కదా. అది ఇప్పుడు మహిళకు కూడా మన దేశంలో అది ఉండి అటు ఇటు ఆ మణిపూర్ సంఘటన వలన దేని వలన అది మహిళా బిల్లు వస్తున్నది కాబట్టి వాళ్ళకు కొంత మేలు జరుగుతుంది కొంతమేరకు. అది ఇంకా వాళ్ళ సాధికారిత రావడానికి సమయం పట్టవచ్చు. కానీ అదేవిధంగా వీళ్ళ కోసం అందరం చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఒక ఎస్సీఐ ఉండి బీసీల కొరకు చేయడం ఏంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా ఉండి ఓబీసీల కొరకు మూవ్మెంట్ చేయడం ఏంటి అని అంటే సమయాన్ని నేను 20 సంవత్సరాల్లో నేను పబ్లిక్ లైఫ్కి వచ్చి దాదాపు 20 ఇయర్స్గా వస్తుంది. ఏ రోజు నేను నా సమయాన్ని నా కోసం వెచ్చించలేదు, సమాజం కొరకు పోరాడుతూనే ఉన్నా. అవకాశాలు వస్తాయి, డెఫినెట్గా వచ్చినప్పుడు తీసుకుందాం. కానీ రాలేదని ఏదో ఎదురు చూసుకుంటూ ఉండే సందర్భం ఉండదు. అసలు అంతకంటే ముందు నేను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కంటే ముందు ఒకటి రామయాత్ర చేయాలని కూడా ఒక ఆలోచన ఉండే నాకు. రామయాత్ర ఈ భద్రాద్రి రాముణ్ణి మనం అయోధ్య రాముణ్ణి కట్టించినట్టు కట్టియాలని చెప్పేసి మీ మీద హిందూ వ్యతిరేకంగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చేసేటోళ్ళు చేస్తారు. అది వాళ్ళకి రాముడు మీ చిన్నయ్య, సీత మీ చిన్నమ్మ అని ఈ మధ్యన వైరల్ అవుతుంది. అది కానీ మరి మాకు కాదా? ఇప్పుడు నన్ను గన్నోడే రామలక్ష్మి ఆ లెక్కకు వస్తే మరి నా పిల్లల పేరు కూడా ఆత్మయ్య రామ్ అని ఉంటుంది, జానకి రామ్ వినయ్ అని ఉంటుంది. విచిత్రంగా ఉందే. అంటే వాడు చేసే ట్రోల్ మనకెందుకు, పాకిస్తాన్ ప్రేమికుడు అని చేయలేదా? అంటే ఈ దేశంలో ఎవరైతే మూలవాసులు ఆదివాసులు ఉంటారో వాళ్ళ మీద ఈ మనువాదులకు కొంత కోపం ఉంటుంది. వాళ్ళు చేసే ట్రోల్స్ ఇవన్నీ నేను వాటిని పెద్దగా అసలే మూతుల కాడ మైకులు పెట్టి ఒక 10 రోజులు నడిపింది కదా. అంటే ఇప్పుడు రాముడు వాళ్ళ చిన్నయ్య వాళ్ళ పెద్ద అయితే నా చిన్నయ్య నా పెద్దయ్య కాడ అంటే వాళ్ళకి సొంతం అన్నట్టు. బీజేపీకి అసలు నాకు కూడా చిన్నమ్మ అని మీ ఉద్దేశం అంతే కదా. ఎవరికైనా ట్రోల్లో మాత్రము మీ చిన్న అంటే మీకేమన్నా బంధువా నాకేం కాదు అనే పద్ధతిలో. నాకేం కాదనే కాదు, ఊరికే తెల్లారితే వాళ్ళు అయోధ్య రాముడు అంటే అయోధ్య రాముడు బీజేపీలకు ఏమైనా పేటెంట్ డ్రైవ్ రాసిచ్చినాం మనం. ఇట్లా ఈ దేశంలో హిందువులందరికీ కాదు, ఈ దేశంలో ఉండే అందరికీ రాముడు ఆదర్శనీయుడే. రాముడు దేవుడని కొలుస్తాం, రాముడిని అందరం ఓన్ చేసుకుంటాం. ఈయన నాకే సొంతం అంటే మరి నీకే సొంతం అంటే మరి మాకెవరైతారు? కాబట్టి ఇలా ట్రోల్స్ని పట్టించుకోకండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు చేసే ట్రోల్స్ అన్నీ కూడా రాజకీయం కొరకు చేస్తారు. అదే ఈ రామయాత్ర అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు రామయాత్ర చేయడం అనేది చాలా ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అది ఈ రామయాత్ర ఏంది? ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే అనుకున్నాను నేను, ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే. ఎందుకంటే మన దగ్గర త్యాగరాముడు, కళ్యాణరాముడు మన దగ్గర, ఇక్కడి నుంచే సీతాదేవిని భద్రాద్రి రాముడే లంకకు వెళ్ళి చేసిన యుద్ధం చరిత్ర కదా. సో ఇక్కడ నేను ఎందుకంటున్నా ఒక కాంటెక్స్ట్ ఉన్నది దీంట్లో. ఈ దేశం విభిన్న కారణాలతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇంకో బౌద్ధం వివిధ కారణాలతో చూడబడని. కానీ ఇక్కడ చరిత్రలో ఏమైందంటే ఒక ముస్లిం రాజు భద్రాద్రి రామునికి గుడి కట్టిస్తాడు, మొదట వ్యతిరేకిస్తాడు, భక్త రామదాసును బందీ చేస్తాడు, ఇదే గోల్కొండలో తనను కారాగారంలో ఉంచుతాడు. కానీ రాముడు కలలో వచ్చి
రామదాసుని ఇట్లా తిప్పలు పెడుతున్నాం అని చెప్పగానే ఆయన రియలైజ్ అయిపోయి ఆయనే గుడిని కట్టిస్తాడు. ప్రతి సీతారామ కళ్యాణానికి ఆయన అక్కడ ముత్యాల పంపించే ఒక కల్చర్ని ఈ రాష్ట్రంలో పెట్టిండు. ఇది ఒక ముస్లిం రామునికి కట్టించిన గుడి. ఓకే. సెక్యులర్ రామ మీన్స్ ఏంటి, హిందూ ముస్లిం బాయి అనేది. అంటే రామతత్వం అంతా కూడా ప్రేమమయం, వీళ్ళకేమో విద్వేషమయం, దరిద్రులు. అందుకనే నేను అనేది, రాముని ఆదర్శం ఎక్కడ, మీ యొక్క బూదురాజాలు ఎక్కడరా మీరు? వాళ్ళని చూస్తే నేను మేము హిందువులం అని చెప్పుకోవడం అనేది మనకు సిగ్గుచేటు. అట్లాంటి భాషలు వాడతారు, వాళ్ళు చేసే ప్రయోగాలు, అబద్ధాలు ఆడతారు. కాబట్టి నేనేమంటున్నా, ఆ రామయాత్రను ఎందుకు చేయాలనుకున్నా అంటే, భవ్యమైన దివ్యమైన అయోధ్య రాముణ్ణి మనం సేవిద్దాం, తరిద్దాం. ఎట్ ద సేమ్ టైం భద్రాద్రి రాముడు పోలవరం ముప్పుతో ఉన్నాడు. మనం ఎందుకు దాన్ని రక్షించుకోవద్దు? రేపు ముఖ్యమంత్రి గారికి కూడా మన రాష్ట్రంలో ఉన్నది కదా, రేపు పోలవరం ఎత్తు పెంచితే కొంచెం సమస్య అవుతుంది. కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా అప్పుడున్న కాలమాన పరిస్థితులకు రామదాస్ ఆలోచనలకు అది రూపం. ఇప్పుడు మనం పాలకులుగా వచ్చినప్పుడు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా భద్రాద్రి రాముని కళ్యాణం చూస్తారు. సో దీన్ని కూడా కట్టియండి అని చెప్పేసి ఒక రామయాత్ర చేయాలని అనేది నా ఆలోచన ఉంది. అది కూడా అందరితో కలిసి, అందరూ రాముని ప్రేమికులే, రాముని సేవకులే, రాముని భక్తులు. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఉంటారు కదా. ఇప్పుడు రాముని వ్యతిరేకించేటోళ్ళు ఎవరన్నా ఉంటారా ఈ దేశంలో? కాబట్టి వీళ్ళే మావాడు. ఇప్పుడు నేను ఇది గమనించింది ఏంటంటే, అంబేద్కర్ను దళితులే మావాడు 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 అని చెప్పేసి అంతా ఓన్ చేసుకోవడం, మిగతా ఎవరో మీ ఓడట మా గాదురా అని చెప్పి దూరమయ్యే స్థితి వచ్చింది. కాబట్టి మీరు సోకాళ్ళు ఎవరైతే మీరు బీజేపీ వాళ్ళు ఉన్నారో, మీకే రాముడని మీకు పరిమితం చేసుకోకండి. రాముడు ముస్లింలు కూడా ఆరాధించిన దేవుడు అని చరిత్ర ఇప్పుడు ఈడ గోల్కొండలనే చెప్తుంది కదా. ఆయనే కదా ఇప్పుడు భద్రాద్రి రామునికి అంత ఎత్తున గుడి కట్టించింది. ఒక రోజున అక్కడ తహసీల్ ఆయనను నిర్బంధించవచ్చు, నువ్వు ఎట్లా ప్రజల సొమ్ముతో రాముని గుడి కట్టారు? ప్రజల సొమ్ము అంటే ప్రజలు కష్టంతో తెచ్చిన సొమ్ముతోనే రామాలయం ఒక ముస్లిం రాజు కట్టించింది. అలాంటప్పుడు హిందూ ముస్లింలు ఇంత ఐక్యతతో ఉంటారంటే ఇంతకంటే ఏం చెప్పాలి మీకు? ఇంతకంటే ఉదాహరణ ప్రపంచంలో ఎక్కడ నన్ను ఉందా? అసలు వీళ్ళు ఎప్పుడు మసీదుల కాడ కొట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ జన్మస్థానం ఉంది మధుర దగ్గర ముస్లిమ్స్ వచ్చి ఆ రోజున యుద్ధాలు చేసి మధురకు ఆనుకొని, ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి ఆనుకొని ఒక పెద్ద మాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఆ పంచాయతీ వస్తుంది నెక్స్ట్, మీరు చూస్తారు ఇప్పుడు ఎందుకంటే కృష్ణుని జన్మస్థానం కూడా తెచ్చిందంటే అది చరిత్రలో ఇప్పుడు ఆ నిర్బంధించిన ఆ పరిస్థితులు తెచ్చిన రాజులు చేసిన మూర్ఖత్వం తల్లో వచ్చింది. కానీ ఆ చరిత్రను మన ప్రజలకు రాసి రాజకీయ పబ్బం గడుపుకోవద్దు కదా. పొద్దుగా లేస్తే వాళ్ళకు పాకిస్తాను, లేదంటే హిందూ ముస్లిం, లేదంటే ముస్లిం వ్యతిరేకత, ఇది కాదు రాజకీయం అంటే. ఎస్, భక్తి. నేను అందుకని ఆ మీటింగ్లు అన్నీ వాళ్ళు ఎక్స్పోజ్ చేయలే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, అటుకట్టు ఇటుకట్టు చేసుకున్నారు. రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనేది కూడా చెప్పినప్పుడు అది వాళ్ళకి మండింది. రాముణ్ణి నువ్వెందుకు మొక్కుతావు అని అంటే, నేను అందుకని మీ ఓడా అంటున్నా. ఆడికి కూడా ఎందుకు చెప్పినా, మాకు ఆ రోజున అయోధ్య శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ గారు, మొట్టమొదటి దాన్ని మొదలు పెట్టింది. ఆ రోజున ఆయన ఏం సంకల్పం చేసిండో అది ఇలా కార్యరూపం అవుతుంది. మోడీ ఈరోజు ప్రధానమంత్రి గారు కావచ్చు, మొదలు పెట్టింది మేము కదా, శిలాన్యాసం చేసింది. సరే, ఆ రోజున కమిటీ వేసిండ్రు, ట్రస్ట్ వేసిండ్రు, ట్రస్ట్తోని కదా ఇదంతా జరిగింది. మళ్ళీ అక్కడికి నా ఆబ్జెక్షన్ కూడా ఒకటి ఉన్నది, అడిగిన నేను వాళ్ళని. ఈ దేశపు మొట్టమొదటి వ్యక్తి ద్రౌపది ముర్మురే గారు. ఎవరు? ఆమె రాష్ట్రపతి. ఆమెను ఎందుకు ఆహ్వానించరన్న నేను, ఒక మహిళ. నేను ఇంకా ఒక ఆబ్జెక్షన్ ఏమంటున్నా అంటే, జై శ్రీరామ్ ఎట్ ద సేమ్ టైం జై సీతారాం కూడా. సీత సమేత రాముడు అనేదే చరిత్రలో ఆదర్శనీయం. జై శ్రీరామ్ అనేది ఇప్పుడు అదొక పవిత్రమైన నామం, దాన్ని యుద్ధ నినాదం చేసిండ్రు, అది వేరు. కానీ సీతను కూడా మీరు గమనంలోకి తీసుకోండి. అట్లనే ద్రౌపది ముర్మురే గారిని ఎందుకు, ఆమె ఒక ఫస్ట్ లేడీ ఆఫ్ ది ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మీరు పార్లమెంటు ఓపెన్ చేస్తే పిలువరు, అయోధ్య లాంటి ఒక భవ్యమైన చరిత్రక కట్టడం నిర్మించిన దగ్గర పిలువరు. మళ్ళీ మహిళలు మాకు చాలా ఆత్మీయులు అంటారు. ఇప్పుడు
ఇప్పుడు మణిపూర్లో మహిళా మంటల వల్లనే కదా ఇలా మహిళా చట్టం వచ్చింది. పాపం ఎంతమంది మహిళలు ఇవాళ అటువైపు ఇటువైపు, కానీ వాళ్ళకు ఒక ఏమంటాము అగ్నిగుండంగా మారినా ఏం లేదు, కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కావాలి. హిందువులని మోసం చేస్తారు, హిందువుల దగ్గరని దోచుకుంటారు, హిందువులని ఇలా పరిపాలిస్తున్నామంటారు, అన్నీ చేస్తారు. ఇలా వాళ్ళకే నష్టం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేదే ప్రశ్న. అంటే హిందూ వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ రాజకీయాలు మతాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పోలరైజేషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది తప్పితే మతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎందుకు? ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇలా ప్రమాణ స్వీకారం చేసి విపక్ష నేతగా అయింది. హిందువుకు భగవద్గీత ఎంతనో, ముస్లింకు ఖురాన్ ఎంతనో, క్రిస్టియన్కు బైబిల్ ఎంతనో, ఈ దేశ పౌరునికి రాజ్యాంగం అంతా. రాజ్యాంగాన్ని తీసేయాలంటారు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటారు, రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు వద్దంటారు. అసలు రాజ్యాంగం ఎందుకని అంటే వాళ్ళు ఉన్నారు. ఏం దిద్దామంటే మనువాదాన్ని దిద్దాం, మను ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ వెనకట మహిళల్ని మహిళలుగా మనుషులుగా చూడని, దళితుల్ని దళితులుగా చూడని, లేదంటే మనిషిని మనిషిగా చూడని ఆ మను ధర్మశాస్త్రం మనకెందుకనేది కదా ఈ కొట్లాట. మనవాదానికి మధ్యన సంగ్రామం. మనువాదం వైపు బీజేపీ ఉంటుంది, మనవాదం వైపు కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టే కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నాం. ఏ పదవులు ఇవ్వకపోయినా, నన్ను ఏం పట్టించుకోకపోయినా నేను పట్టించుకోను. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ ఓన్లీ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు త్యాగాల పునాదుల మీదనే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండ్రు. వాళ్ళు తెచ్చిన రాజ్యాంగం ఈరోజు దేశంలో ప్రజలకు కొంత సమానత్వాన్ని తీసుకొస్తున్నది. మళ్ళీ మనుధర్మశాస్త్రానికి పోయి, పాతరాతి యుగానికి పోయి నేను మనుషుల మధ్య కొట్లాట, వర్గాల మధ్యన కొట్లాట, కులాల మధ్యన కొట్లాటను చూడాలని నాకైతే లేదు. ఎందుకంటే ఈ ఆధునిక భారతదేశం అంతా కూడా పురోగమించే తీరు విశ్వగురువుగా పెరుగుతుందని వాళ్ళే అంటున్నారు కదా. మరి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, విశ్వమానవ సమానత్వాన్ని ఎందుకు పట్టించుకోరు మీరు? మనుషులంతా సమానమైన ఎందుకు అనుకోరు? వాళ్ళ రాజగురుగా చెప్తారు వారిని, ఎవరిని, గోల్వాల్కర్ గారిని. ఆయనే రాజ్యాంగం మనుషులంతా సమానం అంటే ఏంది, మనం దళితులం ఎట్లా సమానం అంటాడు ఆయన. ఒక దాంట్లో ఆయన ఏదో ఉంది కదా, ఒక బుక్ రాసింది కదా, ఆ బుక్లో ఉంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళని మీరు గురువులుగా స్వీకరించి మానసిక విభేదము, మనుషుల మధ్య విభేదము, కులాల మధ్యన విభేదము, లింగాల మధ్యన విభేదం, లేదంటే ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి తేడా అంటారు, పురుషులకు మహిళలకు తేడా అంటారు, దళితులకు ఇతరులకు తేడా అంటారు. అంటే ఇన్ని రకాల వివక్షలు మీరు ప్రోత్సహిస్తూ మనోధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ మళ్ళీ మాకు రాజ్యాంగం, మాకు కరదీపిక అంటారు. రాజ్యాంగం ఇవన్నిటిని ఎరాడికేట్ చేయాలనే కదా అంబేద్కర్ అంత పెద్ద శ్రమపడి పోరాడి కొట్లాడి. అసలు ఎవరైనా రచన రాస్తే కొట్లాడతారు, అది రచన రాస్తే ప్రేమిస్తారు, కానీ ఈయన కొట్లాడి రాయాల్సి వచ్చింది. మన అందశ్రీ కాక పాట కూడా కొట్లాడినట్టు. అంటే ఒక మంచి పని చేయడానికి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు తను దళితుడిగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఆ బుక్ను రాయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫస్ట్ ఈసారి మోదీ గారు ఏం చేసిండ్రు, వారు ఎన్డీఏ మీటింగ్ అయ్యే కంటే ముందు పోయి దాన్ని మొక్కిండ్రు. ఆ మొక్కడం అనేది ప్రదర్శన రూపంలో కాదు, దాన్ని అమలు చేయడంలో, ఆచరణలో ఆ సిన్సియారిటీ చూపిస్తే ఎవరున్నా రాజ్యాంగాన్ని అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు అనేది ఎందుకు వస్తున్నది? కాల్కేకర్ కమిటీ, మండల్ కమిటీ, రీజనల్ కమిటీస్ వేసిండ్రు, ఎన్నో అన్ని రకాల కమిటీలు వేసినా 75 years నుంచి మనం ఇవ్వలేదు అనేది వాస్తవం కదా. ఇది ఎక్కడికి పోదు కదా. మరి రాజ్యాంగం ఎందుకు ఆయన రాజీనామా చేసిండు అంబేద్కర్ గారు? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు, అన్ని రకాల రాజీనామాలు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలు కూడా మోపిండు ఆయన. ఏంది, 1 మహిళా బిల్లు, 2 బీసీ బిల్లు. మహిళా బిల్లు అయిపోయింది, బీసీ బిల్లు కావాలి. ఇది ఇప్పుడు ఓబీసీనే కదా మోడీ గారు, వారు ప్రధానమంత్రి కాగానే ఓబీసీలకు వచ్చేది లేదు కదా. ఓబీసీలకు అన్ని రకాలుగా జరగాలనే ఒక తలంపుతోనే అట్లా రాజ్యాంగ అమలు జరిగితే మాకు ఎలాంటి సమస్య. బీజేపీ మతతత్వ పార్టీ అని మీరు అంటున్నారు, అలాగే కాంగ్రెస్ కూడా కులతత్వ పార్టీ అని కొందరు అంటున్నారు. అంటే ఇది కులాలను ఎంకరేజ్ చేసేస్తుంది, కొన్ని కులాలను మాత్రమే ఎంకరేజ్ చేసేస్తుంది అనేది కొందరి వాదన. అలాగే నల్లగొండలో కూడా రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతుంది. నా దగ్గరకు వచ్చేసినావా? ముఖ్యంగా ఇది నల్లగొండలో మాత్రం రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతుంది.
ఈ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఎవరు వచ్చేసినా తొక్కేసే ప్రయత్నం జరుగుతుందనేదే దానిలో భాగంగానే అద్దంకి దయాకరు రేపు నాకు నల్లగొండకు తుంగతుర్తికే దూరమైంది అనేదే ఇప్పుడు నల్లగొండ రానియకుండా కూడా చేసిరు. కాదు, నల్లగొండ తుంగతుర్తి అనేది నేను పుట్టిన గడ్డ. ఇప్పుడు సూర్యాపేట టెక్నికల్గా సూర్యాపేట జిల్లా కావచ్చు నేను పుట్టింది. నన్నేం దూరం చేయలేరు, కానీ పదవి రాకపోవడం వల్ల నేను జిల్లాకో తుంగతుర్తికో దూరం కాను. తుంగతుర్తి మ్యాక్సిమంగా చాలామంది నా దగ్గరికి వస్తూనే ఉంటారు, కొన్ని పనులు చేస్తున్నారు, మనుషులు వస్తున్నారు, కానీ ప్రజా సేవకునిగా ఉంటూనే ఉన్నా. పదవిలో మా సామీలన్నీ ఉండొచ్చు, దాన్ని నేను కాదనలేను. రేపు మంచిది వచ్చింది అనుకోండి, దయాకర్కు మంచి చేస్తే మళ్ళీ అది మారిపోద్దిగా మీ స్టేట్మెంట్. దయాకర్ అంటే ఇప్పటికైతే రాని ఆల్రెడీ దూరం చేశారు. ఎమ్మెల్సీ రాకుండా అయిపోయింది, ఇంకో పదవి రాకుండా అయిపోయింది, ఫస్ట్ ఎమ్మెల్యే రాకుండా అయిపోయింది. దీని తర్వాత కూడా అంటే పూర్తిగా అంటే మీరు ఒక్కరనేదే కాదు, రెడ్ల ఆధిపత్యం కొనసాగుతుంది ఇక్కడ. పూర్తిగా నాన్ రెడ్డిస్ని ఎవరిని రాణించరనేది ఒక వాదన కొనసాగుతుంది. అట్లనే మీరు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూశారు, తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిపాలి. నల్గొండ, వరంగల్, ఖమ్మం అనేది పూర్తిగా కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న జిల్లాలు, కానీ తీన్మార్ మల్లన్న చావు తప్పి కళ్ళు లొట్టబోయినట్టుగా గెలిచాడు. కొన్ని ఎందుకు అట్లా, ఎందుకు ఆ పరిస్థితి? కాదు, కొన్ని రాజకీయ కారణాలు అడ్డం వచ్చినాయి తప్పితే మల్లన్న గెలుపు అనేది ఊహించిందే. కాకపోతే ఇంకా మీరు అన్నట్టుగా కొంత ట్యూన్ పెరిగి గెలవాలి, క్రౌడీగా గెలవాలి. బట్ అలాంటి ప్లేస్లో ఇప్పుడు 3 జిల్లాల్లో కూడా మల్లన్న లాంటి ప్రజలు అంగీకరించిండ్రు, నాయకులందరూ కూడా స్వీకరించిండ్రు కదా. మీరు అంటున్నారు రెడ్లు వ్యతిరేకించారు అనేది, రెడ్లు కూడగబలుకొని మల్లన్నకు వ్యతిరేకంగా పనిచేసేసి మీ పార్టీ వాళ్ళే ఓడగొట్టడానికి ప్రయత్నించారనేది వాదన. నేనైతే చూసిన కదా, నల్గొండలో మంచి సహకారం వచ్చింది. నేను ఇంకా పేర్లు చెప్పడం కాదు, కానీ అంత బలంగా చేయకపోతే సమస్య. వాళ్ళు మొత్తం దీన్ని డెడికేటెడ్గా ఒక 2-3 డేస్ ఇంకా లాస్ట్ డేస్లో బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకోటి, దయాకర్కి ఒక పదవి రాలేదు, కానీ ఎంకన్నా ఇప్పుడు దయాకర్ అంటోడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎంత మంచి పేరు వచ్చింది వానికి. పేరు వచ్చిందన్న, ఇప్పుడు అదే కదా పేరు వచ్చింది, కానీ పదవి ఎందుకు వస్తలేదు కదా ప్రశ్న. రేపు వస్తుంది, రేపు ఎప్పుడు? అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే, కొన్ని అనివార్య కారణాలు, అవాంతరాలు అడ్డుకోవచ్చు కాక, కానీ ఎప్పటికీ అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఈ స్థితి ఆ స్థితి దాటింది. రేపటి స్థితి నాకు అనుకూలమైన స్థితి వస్తుంది. బట్ నేను సమర్థించుకుంటున్నాను చాలామంది మిత్రులు నాకు అంటారు, కానీ సందర్భాలు కొన్ని టిపికల్గా ఉన్నాయి. నేను అంటే టిపికల్గా అంటే ఏమనాలి దాన్ని కరెక్ట్గా తెలుగులో అంటే మీరు చెప్పుకోలేకపోతురు కానీ ఉన్న సమస్యలే అది కదా. అయితే ఇప్పుడు ఏంటి, దయాకర్కు ఒక మంచి పదవి వస్తే దయాకర్ మేలు జరిగితే అందరూ మంచోళ్ళే అన్నట్టు కరెక్టే కదా. నాకు రాకపోతేనే అంత చెడా అని. ఎందుకంటే ప్రజల్లో ఉన్న నాయకుడు కానీ పబ్లిక్ లో ఉన్న లీడర్ కానీ మా ముఖ్యమంత్రి గారు అన్నాడు ఒక మాట, దయాకర్ నాతో సమానమే, నేను ఆయన వేరు కాదని అన్నాడు. అది ఎంతమంది లీడర్లకు వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వెంకరెడ్డి గారిని కూడా అన్నాడు, ఏమని, నా తర్వాత అర్హత కలిగిన వాళ్ళలో వెంకరెడ్డి గారు ముందంజలో ఉంటారు. అంటే వాళ్ళతో సమానంగా నాకు ఆ పేరు వస్తున్న మాట వాస్తవము. పేరు కాదు పదవి కావాలని అందరూ అంటున్నారు. బుజ్జగించడానికేనేమో, ఊరడించడానికేనేమో. నాకు ఇవ్వకుండా ముందుకు పోతారనే ఆలోచన మీకేమైనా ఉందా? నాకు ఏమి చేయకుండా పోతారనే ఆలోచన కదా. ఏం కాదు, మంచిగా ఉంటుంది, మంచిగా అవుతుందని చెప్తున్నా, మంచిగా జరుగుతుంది. ఇంకోటి, ఈ త్యాగం కూడా రికార్డెడ్. ఇప్పుడు నేను చేస్తున్న త్యాగం ఏదైతే ఉందో ఇది కూడా రికార్డ్ అవుతుంది, చరిత్రలో రికార్డ్ అవుతుంది. కానీ అణగారిన వర్గాలకు ఇది బాగా అణచివేతలాగా కనిపిస్తుంది. నా ఒక్కని అణచివేత మాత్రమే అణచివేత కాదని నేను అనుకుంటున్నా. ఒకవేళ నాది అణచివేతే కాదని నా స్టేట్ అంటే ఒక బలమైన నాయకుని అణచివేయడం అనేది అణచివేతనే వస్తుంది. ఇప్పుడు ఒక బలహీన నాయకుడిని వెంట పెట్టుకుంటున్నారు, ఇదే కాంగ్రెస్ పార్టీ బలహీన నాయకుల్ని వెంట పెట్టుకున్నారు, కానీ బలమైన నాయకుడిని మాత్రము. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, అది అదృష్టం అనని, కానీ సందర్భం కలిసి రాలి. మొదటి దశలో ఓడిపోయే దశలో ఇచ్చిర్రు, పార్టీ ఓడిపోతుంది అనుకున్నప్పుడు ఇచ్చిర్రు. సోనియా గాంధీ గారు ఫస్ట్ ఇచ్చిండ్రు, పార్టీ ఓడిపోతుంది అనుకున్నప్పుడు ఇచ్చిర్రు. పార్టీ పక్కాగా గెలుస్తుంది అన్నప్పుడు ఇవ్వలేదు. మొన్న కూడా వచ్చింది ఆల్మోస్ట్ ఆల్, జర్రలు ఏదో మిస్ అయింది అనుకో. అవును సరే, ఎమ్మెల్సీ కూడా ఆల్మోస్ట్ ఆల్. నేను దాన్ని కూడా నేను అంటే ఒక మాట, ఎమ్మెల్సీది కూడా నేను అడిగింది కాదు వాస్తవానికి, పార్టీ దయాకర్కి ఫస్ట్ లిస్ట్ లోనే ఉన్నది, మీడియాకు కూడా సమాచారం వచ్చింది, మేము కూడా అన్ని బ్రేకింగ్లు కూడా వేసినాం.
అయితే ఎమ్మెల్యే ఇవ్వనందుకు ఫస్ట్ తనకి ఇద్దామని పార్టీ అనుకుంది. కానీ నాకంటే కొంచెం మెరుగైనది మహేష్ అన్నకు ఉన్నది. ఎన్ఎస్యుఐ ఓల్డ్ చాలా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అందిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన కూడా సీఎం గారి కోసం తన సీట్ను వదులుకున్నాడు. అది మళ్ళీ షబీర్ అలీ గారికి ఇచ్చినాం మనం. సో ఆ సందర్భంలో ఒకవేళ క్రెడెన్షియల్స్ వస్తే మనం ముందు పెద్దోడు కాబట్టి మహేష్ అన్నకు చేద్దాం, లేదంటే స్టూడెంట్స్ దాంట్లో మనోడు వెంకట్ ఎన్ఎస్యుఐ నుంచి ఆర్గనైజేషన్కి ఇవ్వాలనుకున్నారు. రేపు ఏముంటుంది, మళ్ళీ అన్నీ ఉన్నాయి కదా, పదవులు అన్నీ ఉన్నాయి కదా, అప్పుడు దయాకర్ కూడా ప్రయారిటీ లిస్ట్ వస్తుంది. పబ్లిక్ టాక్ ఏమంటుందంటే మీ వ్యతిరేకులకు భయపడే రేవంత్ రెడ్డి మీకు పదవి ఇస్తలేడు అనేది పబ్లిక్ టాక్ వినిపిస్తుంది. ఇక అట్లా అనుకుంటే చాలామంది నాయకులను కొంతమంది అడ్డుకున్నారు. అలాంటప్పుడు వచ్చినాయి కదా సీట్లు వచ్చినాయి, గెలిచిండ్రు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. చాలా సందర్భాలు చూస్తున్నాం కదా, పేర్లు ఎందుకు కానీ. కాబట్టి నాకు పదవి ఇవ్వాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, మేము మంత్రులకు పెద్ద సమస్య కాదు. ఆ ప్రయారిటీ లిస్ట్కి నేను రావాలి. అంటే అధిష్టానం గుర్తిస్తలేదా మిమ్మల్ని? అధిష్టానమైన గుర్తించాలి కదా. అధిష్టానము స్థానిక నాయకత్వానికి కొంత పవర్ షేర్ ఇచ్చింది. స్థానిక నాయకత్వానికి అంటే అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికి ఎవరు అనే దాని విషయంలో వాళ్ళకు డిస్క్రిషనరీ పవర్ ఇచ్చింది. కాబట్టి అధిష్టానం ఇన్వాల్వ్ ఎక్కువ ఉండదు. అట్లనే నా సమస్య అధిష్టానం దృష్టిలో లేదని చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తలే. దయాకర్ మావాడు ఉంటాడు, ఆగుతాడు, ఆగగలుగుతాడు, ఆ ఓపిక ఉన్నది, ఆ సహనం ఉంది అనే ఒక ఆలోచన కూడా ఉండవచ్చు. అంటే అప్పటికప్పుడు కండువలు కప్పుకొని పార్టీలకు పిలుచుకొని కండువలు కప్పుకొని టికెట్లు ఇస్తున్నప్పుడు ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్న నాయకులకు ఇవ్వకపోతే పార్టీ ఈ క్యాడర్ లో ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుంది. మన పరిస్థితి కూడా ఇదే అని, అందుకోసమనే ఇప్పుడు చేరికల్ని చాలా మంది అడ్డుకోవడానికి కూడా కారణం ఇదే. అంటే వాళ్ళు మనకంటే ప్రయర్ అని చెప్పను, కానీ పార్టీ ప్రయోజనాలు దాంట్లో అంతర్లీనంగా ఉంటాయని అనుకుంటాను నేను. అంటే వచ్చేవాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే మంచి వాళ్ళు, వాళ్ళ వల్లనే పార్టీ నిలబడుద్దనే స్టేట్మెంట్ నేను ఇవ్వగాని, పార్టీ ప్రాధాన్యతల్లో అది అవసరం ఉన్నప్పుడే వాళ్ళకు ప్రాధాన్యతను పెంచుతుంది. చాలామంది మా కళ్ళ ముందు వచ్చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ మేము ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చింది. కొంచెం నేను టిపికల్ పొలిటికల్గా, నాది అందరి మాదిరిగా ఉండదు. అందరం మంచిగా ఉన్నామా, రేపు నాకు వచ్చేది వస్తుందనే ఆలోచనతో ఉండేవాడిని. లేకపోతే ఇరిటేట్, నాకున్న ఆవేశానికో ఆగ్రహానికో నేను మామూలుగా పబ్లిక్ మీటింగ్లో నన్ను చూసి ఒకటేసారి నువ్వు అపరిచితుడు చేసిండు, ఎట్లొచ్చిండు దయాకర్ ఇట్లా అనుకుంటారు. ఎందుకు అంత ఫైర్గా ఉండేటోడు దయాకర్ ఎందుకు ఇంత కూల్గా ఉంటాడు అని అంటే, పార్టీ అనేది అధికారంలోకి రావాలనే లక్ష్యంగా నేను పనిచేసినప్పుడు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ సంతోషం సగం, నాకు వచ్చినప్పుడు ఆ సగం అవుతుంది. ఇప్పుడు సంతోషంగా లేనని చాలామంది అనుకుంటారు, కానీ ఇప్పుడు ఎన్ని మార్పులకు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వేదిక అయితే మీరు చూడండి. అలాంటి పార్టీకి సర్వీస్ చేసే ఒక సీరియస్ సోల్జర్గా, వారియర్గా నాకు పేరున్నది. అది రేపు నాకు ఎంత మంచి చేస్తుంది అనేది మీరు చూసి. ఇప్పుడు మార్పులు అంటున్నారు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే వర్గానికి చెందిన వారికే ఎక్కువ పదవులు ఇస్తున్నారు అనేది పూర్తిగా ఆడ కనిపిస్తూనే ఉంది. అంటే నేనేమంటా అంటే కులాధిపత్యం అనేది ఆడ క్లియర్గా కనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు టార్గెట్ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు మనము ఒక ఎస్సీని, ఎలిజిబుల్ ఎస్సీని సీఎం పేషీలో పెట్టుకోవాలంటే మీన్స్ ఐఏఎస్ టైపు లేకుంటే సర్వసత్యనారాయణ గారి కూతుర్ని తీసుకున్నారు. అవును, నేనేమంటున్నా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మిగతా కులాల్లో పోటీపడి చదివి ఎదిగేంతగా, మిగతా కులాల్లో కష్టపడి నాయకునిగా ఎదిగేంతగా మీరు ప్రయత్నించండి. మల్టిపుల్ లీడర్షిప్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ నుంచి, ఓసీల నుంచి, అప్పర్ కాస్ట్ నుంచి వచ్చేటప్పుడు మీరు కూడా ఆ స్థాయి ఎదగడానికి తీసుకుంటే, ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మా దాంట్లో ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఒక మంత్రి కాగలిగిండి ఎట్లయిండు, ఒక కొండ సురేఖ్ గారు మంత్రి కాగలిగిండి ఎట్లయిండు, ఒక సీతక్క వాళ్ళు ఫైట్ చేసేది కనుకనే కాగలిగారు. వాళ్ళు ఏమంటున్నా, ఇంకా మేము ఎదిగిన ఓసీలకు, కొన్ని కులాలకు అవకాశాలు ఇవ్వలేని స్థితికి ఎదిగి ఉన్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొంత డిస్క్రిషన్ పెరగడం కనుక ఆ ఏరియాలో ఈ లీడర్షిప్ లేకపోవడము, ఈ ఆఫీసర్స్ లెవెల్ లేకపోవడము, అవకాశాలు ఇవ్వడంలో మీరు అందిపుచ్చుకునేడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు దయాకర్కి ఒక పదవి ఇవ్వలేదంటే సమాజపు సమస్య అయింది. అది నాకు అది పెద్ద సమస్యగా మారిపోయింది. ఎక్కడికి పోయినా దయాకర్ నీకు ఎందుకు ఇస్తలేరు.
ఇప్పుడు ఆ స్థాయికి మన నాయకత్వం ఎదిగేందుకు ప్రయత్నం చేయండి. ఎదిగిన వాళ్ళని చూసి మనం ఓర్వలేకుండా ఉండడం అనేది కాదు. అంటే ఎదిగిన వాళ్ళని తొక్కుతూ ఉంటుంటే కూడా కింది వర్గాల్లో కొంత ఆత్మస్థైర్యం తినదా? నేనేమంటున్నప్పుడు మన బట్టి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం కాగలిగినారు, ఒక ప్రైమ్ మినిస్ట్రీస్ చేస్తున్నారు. దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, ఒకప్పుడు డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఎలా సీఎం ఎందుకు కాడు? మరి అవకాశం వచ్చినప్పుడు అది కూడా ఉంటదేమో చెప్పలేము. ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అంటున్నారు, సీఎం ఎందుకు కాడు? నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారి కష్టము, రేవంత్ రెడ్డి గారి యొక్క నేపథ్యము, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక ఆయనను సీఎం చేసింది. అదే స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కంటే దామోదర నరసింహ గారు, బట్టి గారు నేను తక్కువ అనను. వారిని ఆ రిగార్డు కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. సీనియర్గా దామన్నను కానీ బట్టి గారిని కానీ ఆ గౌరవం ఇస్తాడు. టెక్నికల్గా తను సీఎంగా ఉన్నప్పుడు కూడా తనతో వాళ్ళందరితో కలిసిపోగలుగుతాడు. ఇప్పుడు ఉత్తమ్ గారు ఉన్నారు, ఆయన రేవంత్ రెడ్డి గారి కంటే సీనియర్, ఆయనకు ఆ ప్రాధాన్యత ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఉంటారు. అట్లా నేనేమంటున్నంటే ఈ వర్గాల నుంచి ఎదిగే వాళ్ళు మీరెందుకు కావద్దు అనే స్థాయికి ఎదగమనేది నా అప్పీల్. నేను ఎప్పుడు కూడా టాప్తో ఆలోచిస్తుంటా. ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, మనం తనతో పోటీ పడితే అక్కడికి పోగలుగుతాం. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంత కష్టపడితే ఈరోజు అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలకు చేరుకుంటున్నారు. అఫ్ కోర్స్ సమ్టైమ్స్ క్యాస్ట్ సపోర్ట్ ఉండొచ్చు. నేనేమంటున్నా, బీసీల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 50% ఉన్న బీసీల్లో 10% క్రీమ్ ఉన్నారు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేది. ఈ 10% అంటే ఎంత? మిగతా కులాల కంటే ఎన్నో టైమ్స్ ఎక్కువ. 10% అంటే అన్ని కులాల్లో 10% ఉండరు కదా. ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో అందరూ 10% ఉండరు కదా. 50%లో కల్ట్ ఓబీసీల్లో 10% అన్ని రకాలుగా ఎదిగి ఉన్నారు. కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇండస్ట్రీసో, ఇతరత్ర వ్యాపకాలు, వృత్తి కులాలు, రాజకీయాన్ని కూడా మీరు ఎంచుకోండి, వృత్తి ప్రవృత్తి చేసుకోండి. మీరు ఇలా మిగతా కులాలు ఎదిగినాయి. ఇప్పుడు ఇక్కడ రెడ్లు ఎదిగినరు, మీరు ఎదిగే పోటీ, రెడ్లతో మీరు ఎదిగే పోటీ చేయండి. అక్కడ కమ్మలు ఎదిగినరు, ఇంకో దగ్గర ఠాకూర్లు ఎదిగినరు, ఇంకో దగ్గర బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఇంకో దగ్గర వైశ్య ఉన్నారు. వాళ్ళని మోడల్గా తీసుకొని ఎదగండి. అంటే అవకాశం కూడా రావాలి కదా, తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా చరిత్రలో ఇప్పుడు రెడ్లు మీరు 1925 to 45 మధ్యన జరిగిన పోరాటాలు మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో బిఎన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆరుట్ల కమలాదేవి గారు లాంటి వాళ్ళు, మన వెదిరి రామచంద్రరెడ్డి గారు లాంటి వాళ్ళు, రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు ఎందుకు పోరాడే ఓబీసీల పక్షాన ఉండి నిజాంకి వ్యతిరేకంగా పోరాడిండ్రు? ఎందుకు కౌలు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో చౌదరీలు, రెడ్లు, కౌలుదారు రావాలని చెప్పి అక్కడ ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం మీద కొట్లాడిండ్రు. అంటే మన పోరాడు కూడా పోరాడిరు, కానీ వీళ్ళ చరిత్ర లిఖించలేదు ఎక్కడ. ఒక రోజున వాళ్ళు శూద్రులుగా, ఓబీసీలుగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా బలపడి క్షత్రియుల దగ్గరికి వచ్చి ఓసీలుగా వచ్చింది. ఇది రికార్డులకు ఎక్కలేదు కదా, చాలా మంది రికార్డులకు ఎక్కని చాలా సందర్భాలు ఉన్నాయి. అందుకోసం రికార్డ్స్కి ఎక్కాలి. వాళ్ళు 5% చేస్తే 100% వాళ్ళే రాసుకున్నారు. ఇప్పుడు 90% చేసినా కానీ చరిత్ర పుటల్లోకి ఎక్కని సందర్భాలు. అందుకనే నీ చరిత్రను నువ్వే రాసుకునే చదువు, నీ చరిత్రను నువ్వే రాసుకునే యుద్ధం చేయి, నీ చరిత్రను నువ్వే రాసుకునే చరిత్ర నిర్మించుకో. కాబట్టి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని అంటే ఎవరు కూడా ఒక రోజున ఈరోజు అప్పర్ క్యాస్ట్గా పిలువబడుతున్న కులాలన్నీ కూడా చరిత్రలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇంతకు నేను అంటున్న వైశ్య కమ్యూనిటీ కూడా అంటే ఇండియాలో యూనిక్గా ఉండే కమ్యూనిటీ అది. ఇప్పటికీ అధికారంకు ఇప్పుడు ఇక్కడ చాలామంది బ్రాహ్మణులుగా, వైశ్యులుగా ఉన్న వాళ్ళు మేము కూడా దళితుల కంటే పీడితులం అని చెప్పుకుంటారు. అంటే ఏంది? ఎప్పుడు ఎవరు దేనికోసం పోరాడితే అది సాధిస్తారు. దయాకర్ అంటోడు ఒక ఎంసీఏ చేసిండు, ఆయన కొట్లాడితే ఏమవుతుండే? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుండే, లేకపోతే అమెరికా పోతుండే, లేకపోతే ఇంకొక. కానీ దయాకర్ కెరీర్ పాలిటిక్స్ ఎందుకోబట్టి ఇలా నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు లేదు. ఇలా వెంకటేష్ గారు రాజకీయాల్లోకి వచ్చే ఏమవునో, ఆయన మీడియాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎడిటర్గా ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా మీరు చేసే పని నిర్దేశించుకొని రాజకీయం కూడా ఆలోచించమని చెప్తున్నా. రాజకీయాలు కూడా మీ జీవితంలో ఒక పాత్ర. కాబట్టి రాజకీయాలు నాకు పట్టనివి అంటే పట్టేటోడు వచ్చి నిన్ను పట్టకుండా చేస్తున్నాడు కదా, ఆ పరిస్థితిని తెచ్చుకో. అందుకే బీసీ ఉద్యమం నిర్మిస్తున్నారని అనుకుంటున్నారు. ఓబీసీలకు నా దృష్టిలోనైతే నేను ఒక రకంగా ఏమనాలా, దాన్ని రుణపడి ఉన్నాను. పూలే అంటే కొంత నాకు కనెక్టింగ్, ఏ మాట కామాట. అంబేద్కర్ గారు పూలే, అంబేద్కర్ గారు అయిందంటే పూలే సామాజిక న్యాయ సూత్రమే లెక్క.
ఆయన చెప్పిండు కూడా చాలా. వాళ్ళిద్దరు సమకాలీనులు గారు, వారు చనిపోయిన తర్వాత వీరు ఆగమనం అయినా కూడా పూలే గారి పోరాటాల స్ఫూర్తి ఉంది అక్కడ. కాబట్టి ఆయనను నేను ఓబీసీని ఎందుకంటా అంటే, ఓబీసీలను నేను చూస్తున్న క్రమంలో సంచార జాతులుగా కొందరు, నిలువ నీడలేని ఏరియాలు కొందరు, అసలు కుల వృత్తులు కూడా చాలా దీనంగా ఉన్న పరిస్థితిని నేను చూసిన. ఎందుకంటే 2 రాష్ట్రాలు తిరగడమే కాదు, దేశంలో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్ ఆ ప్రాంతంలో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చూసిన, ఉత్తరప్రదేశ్లో చూసిన, చాలా అంటే ఘోరమైన ఇన్ఛార్జిగా చేశారా? అప్పుడు నేను అదే ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు నాకు ఓబీసీని చూసినప్పుడు కొంత ఇబ్బందికరం అనిపించింది. చూస్తే దీంతో పాటు చరిత్రలో అంబేద్కర్ గారు అంటే అనుకరించడం అనేది కాదు, కానీ అంబేద్కర్ గారు బీసీ బిల్ కోసం కొంచెం కొట్లాడి, నాది పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉందో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు నేను గాంధీ గారు సేవలు అందించిన, గాంధీ గారు స్వాతంత్రం తెచ్చిన పార్టీలో ఉన్న నెహ్రూయన్ థాట్స్ను నేను అనుకరిస్తున్నా, లేదు కాంగ్రెస్ విచారధారతో నేను ముందుకు పోవాల్సి వచ్చినా, నేను సామాజిక ఉద్యమాల్లో నుంచి వచ్చినప్పుడు సామాజిక చైతన్యం రగిల్చే కార్యక్రమాలు కూడా నేను చేయాల్సిన పాత్ర ఉంది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు అఖండ్ భారత్ అనేది ఎందుకు పెట్టినట్టు, మళ్ళీ అఖండ్ భారత్ అంటే లేదో బీజేపీది అనుకొని ఇదేదో బీజేపీ అనుకూలం కాదు. అఖండ భారత్లో గాంధార రాజ్యం వరకు మనదే, మీన్స్ ఆఫ్ఘనిస్తాన్ వరకు. అక్కడ కూడా వృత్తి కులాలు, ఇప్పుడు అశోకుడు చేసిన యుద్ధాలు కానీ మీరు చరిత్రను కొంత చూస్తే భారత చరిత్ర అంతా కూడా అటువైపు కనుమరుగై ఉన్నది. కానీ వీళ్ళు వేసుకునే ఆర్ఎస్ఎస్ వేసుకునే అఖండ భారత్ ఏమో రాజ్యస్థాపన కోసం అన్నట్టు. కానీ మన వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా అక్కడ ఉన్నాయి. సో ఈ దేశంలో ఇప్పుడు శూద్రులుగా పిలువబడుతున్న వాళ్ళు, ఇప్పుడు పీడితులుగా దళితులుగా పిలువబడుతున్న వాళ్ళంతా చరిత్రలో రాజులు. కాబట్టి వాళ్ళకు నష్టం జరుగుతున్నప్పుడు మనం చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దానిలో భాగంగానే ఇప్పుడు రాబోతున్న మూవీలో కూడా అది చర్చ ఉంటుంది నా సినిమాలో. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీ మూవీ? అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు దాంట్లో ఏముంది అనేది చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. మేబీ ఆగస్ట్ 15 అట్లా 15 సెప్టెంబర్కు తెస్తా. ఎలక్షన్స్ ముందే తేవాలి, కానీ టికెట్ల లొల్లి, తర్వాత ఎమ్మెల్సీ లొల్లి, ఎంపీ లొల్లి, ఇదంతా ఏదేదో అంతా కొంత కన్ఫ్యూజన్ అయింది. నేను కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎలక్షన్ మూడ్కి వెళ్ళిపోయింది. అని ఎలక్షన్స్ కంటే ముందే ఒక 6 నెలల ముందు చేసేస్తే ఒకటి అయిపోతుండే. కానీ అది ఎవర్గ్రీన్ స్టోరీ. అది ఇండియన్ స్క్రీన్స్ మీద మన వాళ్ళు, సినిమా వాళ్ళు అది డేర్ చేస్తారని నేను అనుకోను. అంటే ఎలక్షన్ సంబంధించిన ఇదేం ఉంటది, ఎలక్షన్స్ ఉంటది, రాజకీయం ఉంటది. దయాకర్ రియల్ లైఫ్ పాత్రనే ఉంటుంది దాంట్లో, దయాకర్ రియల్ లైఫ్ పాత్ర ఏమి ఉండదు. సో అది కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను దాన్ని వచ్చినాక మీరు చూస్తారు. అంటే చరిత్రను, వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా ఊహించి మనోడు బొమ్మికి మురళి తయారు చేసినది అది. అఫ్ కోర్స్ కీరవాణి గారు మంచి మ్యూజిక్ కూడా ఇచ్చిండు. ఒక పాట, గద్దరన్న పాట అయితే ఇప్పటికే చాలా మంది అది ఏదో వీడియో సాంగ్ అనుకుంటుండ్రు, ఏది బానిసలారా లేండి రాని. అవునవునవును, అది ఆయన చనిపోయే కంటే ముందు అది చాలా హిట్ అయింది. స్పాటకస్ పూర్తితో రాసిండు ఆ పాట. నేను అది రాసేటప్పుడు నేను అంటే దగ్గరే ఉన్నాం అనుకో. కొన్నిగా అంటే ఆయన ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఈ బానిసల మీద టార్గెట్ చేసిండు ఆయన. ఈ బానిస ఉద్యమం ఎట్లా వచ్చింది, ఈ దేశంలో కింది వర్గాలు, బహుజనులు అంటే వాళ్ళంతా ఇంకా బానిసత్వంతోనే, స్లేవ్స్ అనేది. ఇప్పుడు ఎక్కడ బానిసలు ఉన్నారో, బానిసలు ఉన్న రాజ్యంలో బానిసత్వం లేదు. రష్యాలో బానిసత్వం లేదు, ఇటలీలో అంటే రోమ్లో బానిసత్వం లేదు, భారతదేశంలో బానిసత్వం పెరిగిపోయింది. ఆ పరిస్థితి నుంచి ఆయన రాసిన పాటను నేను ఎక్కడో విని దాన్ని ఈ సినిమా మొత్తం వినిపించి దీనికి అనుకూలంగా ఈ పాట రాయమంటే అది రాసిండు. లాస్ట్ పాట అంటే సినిమాలో రాసిన లాస్ట్ పాట అవుతుంది. చివరికి ఆయన రాసింది వేరే ఉన్నది, కానీ అది ఆ పాటతో బాగా అసలు ఆ పాట చాలా పాపులర్, చాలా. ఆయననే పాపం, ఆమె పేరు పెద్ద ఆమె, మన చంద్రబోస్ గారి భార్య సుచిత్ర చంద్రబోస్, ఆమె కంపోజ్ చేసింది డ్యాన్స్. తనే 2-3 డేస్ షూట్లో, అంత చేత కాకపోయినా సరే షూట్లో పాల్గొన్నాడు. అది మీ బతుకులు వద్దురా అని. ఇక అది దాగాని కోసం ఇదన్నా చేయాలి అని చెప్పి కీరవాణి గారితో మాట్లాడి తనే ఆ పాటను మ్యూజిక్ చేస్తే, వారి సినిమాకి కూడా, మొత్తం సినిమాకి కూడా వారే మ్యూజిక్ చేసిండ్రు. తను కీరవాణి గారు కూడా ఒక పాడి ఆయనే చేసిండ్రు. అది కూడా తొందరగా ఈ రాష్ట్రీయ గీతాన్ని కూడా కీరవాణి ఎంచుకున్నారు. అది అందశ్రీ గారి కోరిక. అది ఎప్పుడు యాదృచ్ఛికంగా
యాదృచ్ఛికంగా కాదు, వాళ్ళిద్దరు కలిసినప్పుడు దీన్ని దీనికి మ్యూజిక్ కావాలి, దీన్ని మార్చాలంటే ఎట్లా అంటే, అరే ఎందుకురా మన దయగాడు సినిమా తీస్తుండు, దాంట్లో నేను పాడవాడిన కీరవాణి మంచిగా కొడుతుండు, నువ్వు ఆయనతో చేయించుకొని గద్దరన్న అందశ్రీతో చెప్పిండట. అప్పుడే చనిపోకంటే ముందే. అయితే మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో అప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, నేను మా ఆయుధ రెడ్డి గారు కలిసినాము ఒకసారి అందశ్రీతో. కలిసినప్పుడు మీరు అధికారంలోకి రాబోతున్నారు, నీ వాడు నాయకుడు అవుతాడు, అప్పుడు నా పాటను మీరు రాష్ట్ర గీతంగా చేస్తారు, దానికి మాత్రం నువ్వు కీరవాణి గారిని మ్యూజిక్ కొట్టియాలి, ఇది గద్దరన్న చెప్పింది అని చెప్పింది. ఎంత 1.5 2 years బ్యాక్, 2 years బ్యాక్ ప్రిడిక్షన్ చేసింది. కాబట్టి అది ఆయన ఏదో ఇప్పుడు ఏదో అనుకున్నది కాదు. అది చాలా తనకు శరత్ అనేట ఆయన ఈ గ్రీన్ సింఫనీ చేస్తాడు, ఆయన కేరళైన్ మంచి శాస్త్రీయ సంగీతం చేస్తాడు ఆయన. అంటే కీరవాణి గారి కంటే మంచిగా చేస్తాడు అనుకోను, కానీ వీరి దృష్టిలో మంచిగా ఉన్నారు. ఎవరు మన అందశ్రీ గారి దృష్టిలో గ్రీన్ సింఫనీ చేసిన శరత్తో చేయించాలి అని అనుకున్నాడంట. తర్వాత మాతో కలిసినప్పుడు కూడా అన్నాడు, రేమన్ అయితే ఎట్లా ఉంటుంది అని అంటే, అప్పుడు బతుకమ్మ పాట వచ్చింది కొంత, ఈ గౌతమ్ మీనన్ మన కవిత గారు చేసింది, అది తెలుగు నేటివిటీకి దగ్గర లేదు అనుకున్నప్పుడు ఆయన కీరవాణి గారిని చాలా సీరియస్గా అప్పటి నుంచే మైండ్లో పెట్టుకున్నాడు. తర్వాత ఆస్కార్ వచ్చినందుకు కాదు, ఆస్కార్ ఆయన అనుకున్న తర్వాత వచ్చింది, అందశ్రీ గారు అనుకున్న తర్వాత వచ్చింది. సో కాబట్టి అట్లా ఆయనను ఆదేశిస్తే మేము చేసినాం. ఆయన పాటను ఆయన తయారు చేసి దానికి కీరవాణి గారితో మాట్లాడడానికి నేను ఒక చిన్న వాహకం కావచ్చు అంతే. బట్ వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత ఆ పాటను అట్లా రావడంలో చాలా పెద్ద కృషి చేసిండు. దాదాపు ఒక 5-6 days ఆ పాట తయారు చేసిన దాంట్లో నా పాత్ర కొంత ఉండడం కూడా గర్వకారణమే అనుకోండి. ఎందుకంటే రాష్ట్ర గీతానికి కీరవాణి గారు దగ్గర నుండి చేపించినట్టు మొత్తం ఇక తప్పదు. అది అందశ్రీ గారికి ఇప్పుడు నాకు గద్దర్ గారి తర్వాత నాకు కనబడుతున్న వాళ్ళలో అందశ్రీ గారు, గోరటెంకన్న, ఇట్లా జయరాజ్ గారు, ఇట్లా కొంతమంది మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు లివింగ్ లెజెండ్స్. వాళ్ళు మనకు భవిష్యత్తులో అట్లాంటి ఏమంటారు కవులు, రచయితలు అంత విలువలు గల్లోళ్ళు మనకు దొరుకుతారో లేదో తెలియదు. బట్ అలాంటి వాళ్ళకి సేవ చేయడం అంటే, గద్దరన్న కాడ ఎప్పుడు నేను చిన్న కొడుకు లెక్కనో లేకపోతే ఎట్లనో ఉంటాం తప్పితే ఆయన మేము నాయకులం అనుకోము. ఎందుకంటే తన పాత్ర కూడా ఉంది, మేము మాలాంటి వాళ్ళం లీడర్లు కావాలంటే, నేనైనా పిల్లయ్య గారైనా ఇట్లా కొంతమంది మేము కావడానికి తన పాత్ర ఉంది. నిరంతరంలో వాచ్ చేసుకుంటుండేటోడు. అందశ్రీ గారు కూడా అంతే, దూరంగా ఉంటాడు కానీ ఎప్పుడు గమనిస్తుంటాడు, సందర్భాన్ని బట్టి జనాలతో ఎక్కువ మమేకంగా కానట్టున్నాడు, కానీ చాలా కాలజ్ఞానిగా ఉంటాడు. జయరాజ్ గారు కూడా అంతే, అబ్జర్వ్ చేయనట్టు కనబడతారు. మన గోరటెంకన్న కూడా అంతే. చాలా కొంత వీళ్ళు విశ్వభావుకులు నా దృష్టిలో. తెలుగులో, తెలంగాణలో ప్రపంచవ్యాప్త జ్ఞానం ఉండి, విశ్వవ్యాప్త జ్ఞానం ఉండి పరిమితంగానే తెలంగాణకు అయిందని నేను అనుకుంటా. వాళ్ళ ఆలోచనలు కనుక వాళ్ళు భాష మారిస్తే, హిందీనో లేకపోతే ఇంగ్లీష్నో ఇట్లాంటివి మారిస్తే, వాళ్ళంత భావుకత, వాళ్ళంత నిజాయితీ, వాళ్ళంత మానవీయ కోణం ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళకు కూడా తగ్గకుండా ఉంటారు. ఆ స్థాయిలో ఉండే కవులను నేను చూసాను చాలామంది. ఇంకా వాళ్ళ పేర్లు కొంతమంది చెప్పకపోతే ఫీల్ అవుతారేమో, కానీ నేను అనుకున్న దాంట్లో చాలామంది కవులు ఉన్నారు. వాళ్ళను ఎప్పటికైనా చూద్దాం ప్రభుత్వంతో. వాళ్ళకు అంటే మీరు తర్వాత కూడా సినిమాలు మళ్ళీ ఏమైనా తీసే ప్లాన్ చేస్తున్నారా? ఈ ఉన్నది ఇప్పుడు గ్యాప్లో, ఇప్పుడు బీసీ మూమెంట్ అంటే ఇంకా సినిమా మూమెంట్ కూడా చేసిండ్రు. చూద్దాం, ఏదో ఒకటి మంచి రైతు కాన్సెప్ట్తో ఉన్నది, అది కూడా నేషనల్ సబ్జెక్టే ఉంటుంది. ఒకవేళ తీస్తా, నేను మూవీస్ అయితే నటిస్తా, కానీ కాన్సెప్ట్ ఈ కమర్షియల్ ఫక్తుగా ఉండవు. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్తో పాటు దీంట్లో సినిమాలు ఇన్ఫోటైన్మెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్తో కూడిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది నెక్స్ట్ రైతు అయితే ఇంకొక మిత్రుడు ఏదో ఆలోచిస్తున్నాడు, సరే చెప్పిండ్రు, దాని లైన్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన ఇద్దరు, అంబేద్కర్ కానీ మన సుభాష్ చంద్రబోస్, రెండు భిన్న పార్శ్వాలు. సో వాళ్ళ దాన్ని కూడా ఏదో ఒకటి భీమ్ బోస్ అని ఒకటి ఏదో ప్లాన్ చేస్తుంది, అది కూడా అనుకుంటుండ్రు. చూద్దాం, టైం దొరికితే 35-40 daysలో అయిపోతుంది. మనం 35-40 days వాళ్ళకి ఇచ్చితే అయిపోతుంది. సంవత్సరాలు జరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఇప్పుడు మొన్న ఈ సినిమాకు నేను టైం ఇచ్చింది అయితే నాకు తెలిసి మొత్తం 40 days వర్కింగ్ షెడ్యూల్ అంతే.
అంటే అంతకుముందు 10-15 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు, ఎట్లా కెమెరా ముందు ఎట్లా ఉండాలి ఇదంతా. ఈ కెమెరాలు వేరు, వాళ్ళ కెమెరాలు వేరుగా. ఈ కెమెరాలే మనల్ని గుంజుకుంటాయి, ఆ కెమెరాలు మనమే గుంజుకోవాలి. కొంచెం గింతే తేడా ఉంటుంది. సో ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అయినా మంచిగానే ఉంది. బట్ అదొక ఏంటో 100 బహిరంగ సభలు పెట్టినట్టు ఒక సినిమా తీస్తే. ఇప్పుడు మీరు ఈ సినిమా మన సినిమా వచ్చినాక తెలుస్తుంది కదా, అది దాదాపు 4-5వ భాష కూడా కంప్లీట్ అవుతున్నది. 5 భాషలలో దాన్ని మల్టీ లాంగ్వేజ్. హిందీని ఫస్ట్ రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉండే, ఏదే అన్ని ఒకటేసారి చేస్తే పోలా అన్నట్టుగా ఉంది. త్వరలోనే ఈ కిరవాణి గారి పాటలు కూడా వారి చేతితోనే రిలీజ్ చేయాలని ఉన్నది. ఇంకోటి మనోడు ఎవరు ఆదేశ్ రవి రాసిండి ఇంకో పాట, దాన్ని తర్వాత ఇంకొక పాట ఉన్నది, అది మనోడు చరణ్ అర్జున్ చేసింది దానికి. ఇవన్నీ 4 పాటలు మంచిగానే ఉంటాయి, సినిమాలో కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నీతో మాట్లాడితే ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఒక అర్ధగంట గంట ఎట్లా ప్రజలు చూస్తారో అది దేశవ్యాప్తంగా చూసే ఒక వాహకంగా చూస్తాను. మీడియా సినిమా మీడియా అనేది చాలా పెద్దది. సందేశాత్మకంగానే కాదు సమాచార పూర్తిగా కూడా ఉండాలని ఒక కొత్తది మనోడు ఆలోచించాడు. రాజకీయ నాయకుడిని సినిమా హీరోని చేయాలనే ఆలోచన మనోడు మురళికి వచ్చింది, బొమ్మకు మురళికి. చూద్దాం ఈ రామయాత్ర అని, బీసీ యాత్ర అని, ఇట్లా బహుముఖ ప్రజ్ఞాశాలి మొత్తం అన్ని రంగాలలో. నా లైఫ్ ఆల్వేస్ విత్ పీపుల్. ఇఫ్ దేర్ ఈజ్ పవర్ ఓకే, దేర్ ఈజ్ నో పవర్ ఐ డోంట్ వరీ అబౌట్ ది పవర్. ఎందుకంటే పవర్తో చేస్తే ఒకటి చేసేది 100 చేయొచ్చు పవర్ ఉంటే. ఇప్పుడు ఒక సామాన్య దయాకర్గా ఉంటే అయ్యేదానికి, పవర్లోకి వచ్చిన పార్టీ నాయకునిగా నేను చెప్తున్న దానికి తేడా ఉంది. నేనే పవర్లో ఏదైనా ఒక పవర్లో ఉంటే వచ్చేదానికి ఇంకా తేడా ఉంటుంది అనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద పవర్ జోన్, ఐఎమ్ నాట్ విత్ పవర్. అంటే నేను పవర్తో లేకున్నా పవర్ జోన్లో ఉన్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాంట్లో నేను క్రియాశీలకంగా ఉన్న, ముఖ్యమంత్రి గారికి మంత్రులకు దగ్గర ఉన్నా కాబట్టి కొన్ని సామాన్య ప్రజల సమస్యలు లేకపోతే ఇతరత్ర అంశాల్లో మనం చెప్పేదానికి గౌరవం పెరిగినప్పుడు వాళ్ళకి మేలు జరుగుతున్నది. అలాంటప్పుడు పవర్ మీద కొంచెం ఆశ వస్తుంది. మనమే నేరుగా ఉంటే ఇంకా బెటర్గా చేయొచ్చు అనే ఆలోచన ఉంటుంది. అసలు రాజకీయ స్వార్థం లేదని చెప్పడం అనేది అది తప్పు. నాలో రాజకీయ అవకాశం కొరకు ఎదురు చూడడం తప్పితే స్వార్థం అంటే ఏంటి? అందరికి పదవులు కావాలనుకున్నట్టే ఇప్పుడు నేను కూడా నాయకుడిని కావాలనే ఆలోచన ఉంది, నాయకులమైనం. కానీ పవర్తో ఉండాలనేది ప్రజల కోరిక. నేను ఏం చేస్తా రేపు సక్సెస్ఫుల్ లీడర్ని అయితేనా, పవర్లోకి వస్తే ఫెయిల్యూర్ అయితేనా కాదు. ఈ దయాకర్ అనేటోడు కూడా చట్టసభల్లో ఉండాలి, దయాకర్ అనేటోడు కూడా ప్రజల కోసం మేలు జరిగే ఎప్పుడు కాదు, మనం కూడా చట్టాలు తయారీలో కీలక పాత్ర వహించాలి అనేది ఉన్నది. చూద్దాం ఏమనుకుంటారు. అట్లనే మనం ఇక రాష్ట్ర పాలిటిక్స్లోకి మనం వచ్చేస్తే, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ బీసీల పట్ల కానీ కులగణన పట్ల కానీ చాలా సీరియస్గా ఉన్నాడు. అతను అందరితోని మాట్లాడిన విధానం కానీ అంటే క్లారిటీగా ఉన్నాడు. బట్ ఇక్కడ మాత్రం రాష్ట్ర నాయకత్వం అంటే కులగణన పట్ల కానీ కొంచెం బీసీలని ప్రోత్సహించడం కానీ దీనికి అంత సుముఖంగా కనిపించడం లేదనేది. అంతా మంచిగా జరిగితే బీసీ రిజర్వేషన్ పెరిగే లోకల్ బాడీ రావచ్చు. ఇప్పుడు కులగణనకు అసలుకు ఇప్పుడు మనకున్న సెన్సెస్ ప్రకారం చూసి ఇస్తున్న దానికంటే పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. దాన్ని ఇంకా ఏది స్థానిక ఎన్నికల మీద ఇంకా నిర్ణయం ఇంకా రాలేదు. అంటే కులగణన చేసిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్తారా దాన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే స్టిపులేటెడ్ టైం అనేది వస్తున్నది, ఏది ఎన్నికలు పెట్టాల్సిన సందర్భం వస్తున్నది. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే వీటికి కూడా అనుకూలత పెరుగుతుంది. గణనకు జనగణన కుల జనగణన పెరుగుతుంది, రిజర్వేషన్ల స్థాయికి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ఏదైతే ఇప్పుడు తీసుకున్న మన జనాభా సేకరణ ఉందో దాన్ని బట్టిగా మనం సీలింగ్ దాటకుండా బీసీలకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం కూడా ఉంటుంది. రెండిట్లలో ఏది మరి ముఖ్యమంత్రి గారు యాప్ చేస్తారో, క్యాబినెట్ ఏది నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అది అంటే రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ కామారెడ్డి సభలో కామారెడ్డి డిక్లరేషన్లోనే చెప్పాడు కదా, ఇప్పుడు 43% రిజర్వేషన్ అనేది బీసీలకు ఇప్పుడు దానికి అవకాశం లేదు అని నేను చెప్పట్లేదు. అది జరిగి జనగణన జరిగి అది ఇవ్వచ్చు.
జనగణన జరగకుండా కూడా పెంచొచ్చు. అట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో జనగణన అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. అవును. నాట్ ఈవెన్ తెలంగాణ, మొత్తం 29-30 రాష్ట్రాల్లో కూడా అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా జనగణన చేయాలనేది మేబీ ఆ డిమాండ్ 2031కి అది ప్రధానమైన డిమాండ్గా పోతుందా, ఈలోగా బీజేపీ ప్రభుత్వమే చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ డెఫినెట్గా అదైతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల్లో ఒకటిగా ఇప్పుడు ఉన్నది. అంటే దాని మీద సీరియస్గా లేదనేది ఈ మధ్యన బీసీ కమిషన్ కూడా చర్చలు జరిపినట్టుంది, కానీ అది పురోగతి కనిపించడం లేదు. చూడాలి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మీకు జూన్ 4 తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రివ్యూస్, వీటికి సంబంధించిన అంశాలు, అసలు ఎలక్షన్స్ ఇప్పుడు మనం ముందు పెడదామా లేదంటే ఇంకా ఇతర అంశాలన్నీ చర్చకు వచ్చినాయి. ముందుగా రైతు రుణమాఫీతో పాటు మిగతా ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని సమీకరణ ఎట్లా అనే దాన్ని ఉంది. ఇప్పుడైతే అనుకోవట్లేదు ఎలక్షన్స్ కాబట్టి చర్చ ఎలక్షన్స్ అనుకోగానే దీని మీద నిర్ణయం వస్తుంది. అది పాజిటివ్గా ఉంటుంది అనేది నా అంచనా. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంత చర్చ జరిగింది ఏం చేస్తే బాగుంటుంది అనేది. కానీ తెలంగాణ మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో దానికి కూడా కాంగ్రెస్ పోరాడుతుంది. ఇక్కడ తను రాష్ట్రాల్లో ఉన్న దగ్గర ఇస్తుంది. ఇది వాస్తవం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో భవిష్యత్తులో అంటే మీ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఉండబోతుందా లేకపోతే బీఆర్ఎస్ ఉండబోతుందా? పోను ఇప్పటికైతే బీజేపీ ఆగపడుతున్నది, కానీ దేశంలో వేగంగా డిక్లైన్ అవుతున్నది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ను వాడుకొని గెలిచింది ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆ మాత్రం సీట్లు వచ్చినాయి. నాకు తెలిసి మాకు మ్యాక్సిమం నాకు 12 నుంచి 13 రావాలి. సంథింగ్ లెక్క ఏదో థిక్ అయింది. దాన్ని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటారా? దాంట్లో పెద్ద గేమ్ చెప్పడానికి బేసిజాలకు కూడా పోనక్కర్లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ కాదు అసలు. బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తూ బీజేపీకి ఏమని చెప్పిన దాఖలాలు కూడా మనకు వినపడ్డాయి, కనబడ్డాయి. ఇప్పుడు కొన్ని వీడియోలు చెప్తున్నారు, కొన్ని వీడియోలు కూడా జనం కూడా చెప్తున్నారు కదా, రేపు అది అయితే దాస్తే దాగదు కదా. బీజేపీకి ఏమని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన నాయకుల పేర్లు కూడా చెప్పే రోజులు వస్తాయి భవిష్యత్తులో అంటున్నారు. కాబట్టి ప్రజల దగ్గర మైక్ ఉంది. ఇంతకుముందు ప్రజల వాయిస్ బయటికి రావడానికి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా, తన చేతిలోనే మీడియా ఉంది, తన చేతిలోనే సెల్ ఫోన్ అనే అస్త్రం ఉంది. నన్ను పలానా ఆయన, నేను బీఆర్ఎస్ అయినా బీజేపీకి ఏమని అన్నాడు, పలానా ఆయనకు నేను కాంగ్రెస్ అయినా కూడా నన్ను ఇటు ఏమని చెప్తారు కదా, చెప్తున్నారు ఆల్రెడీ. కాబట్టి ప్రజావాణి పెరగడం వెనుక ప్రజల్లో ఉండే నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. వాటిని దాటి ఎక్కడికి పోలేరు. ఫోన్లో వచ్చిన తర్వాత ఇక అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి నేను చూస్తున్నా కదా, మన గొర్రెకాడికి పోయి మన గొల్ల అయినా కూడా చేసి దాకర్ గారు ఇలా సార్ మీరు మంచిగా మాట్లాడలేదు సార్ అంటాడు, లేకపోతే ఇలా మంచిగా మాట్లాడినావు తాత అంటాడు. ఎట్లా ఏంటిది, దే ఫాలో ది ట్రెండ్స్. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న దాన్ని కూడా జడ్జి చేయగల సామర్థ్యాలు వచ్చినాయి. దాకర్ యాక్షన్ చేస్తుండా, లేకపోతే లేజీగా ఉండడా, లేకపోతే కన్నింగ్ చేస్తుండా, మాట్లాడే దాంట్లో నిజాయితీ ఎంత, నువ్వేం రేటింగ్ పెట్టనక్కర్లే. మనం మాట్లాడేది వాళ్ళు తెలుసుకొని ఈజీగా చెప్పగలరు. వాళ్ళకున్నంత వివేకం. ఇప్పుడు కేసీఆర్ లాంటి ప్రిడిక్షన్స్ చేసి నాకు 90 సీట్లు వస్తాయన్నాయని ఓడగొట్టిండ్రు. మనకంటే ఎంత తెలివి, కేసీఆర్ కంటే ఎంత తెలివి కల్లోలు ప్రజలు. రేపు మేమైనా అంతే, ప్రజలకు మేము అబద్ధాలు చెప్పినా, న్యాయంగా లేకపోయినా, సామర్థ్యాలు లేకపోయినా, కొంత తక్కువ చేసినా కూడా ఓడగొట్టిండ్రు కదా, చరిత్రలో ఓడగొడతారు. బట్ ప్రజలకు మరింత నిజాయితీగా సేవ చేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. అద్దంకి దయాకర్ గారు, మీకు భవిష్యత్తులో మరింత మంచి పోస్ట్ కానీ లేకపోతే మంచి అవకాశాలు కానీ రావాలని V5 న్యూస్ కూడా కోరుకుంటుంది. ఎందుకనంటే కొంత జనాలలో, బహుజనుల వర్గాలలో అద్దంకి అన్యాయం జరిగిందనే వాదన మాత్రము రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీన్ని ఎక్కడికక్కడ సంసిపోవాలని అంటే కాంగ్రెస్ కూడా, అధిష్టానం కూడా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.